రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగరకాలంలో ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ సొల్యూషన్స్ లో గ్లోబల్ లీడర్ ఆయన కేన్స్ అత్యాధునిక ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రాన్ని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఇబ్రహీంపట్నం శాసనసభ సభ్యులు మల్రెడ్డి రంగారెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు। ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో 7 రాష్ట్రాల్లో 10 పట్టణాల్లో క్రేన్స్ టెక్నాలజీ సంస్థ విస్తరించి ఉందని, ఇప్పుడు తెలంగాణలో ఏర్పాటు చేయడం శుభసూచకమని 2018 కోట్ల పెట్టుబడితో హై ప్రెసిషన్ ఎలక్ట్రానిక్ అసెంబ్లీ 3D ఆప్టికల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎసేబుల్ అత్యాధునిక తనిఖీ వ్యవస్థలు లీడ్ ఫ్రీ ROHS కంప్లైంట్ ప్రాసెస్లతో సహా తాజా తయారీ సాంకేతికలను సౌకర్యం కలిగి ఉంటుందని అన్నారు। ఈ ఎలక్ట్రానిక్ సంస్థను ఇక్కడ ఏర్పాటు చేయడం వలన ఈ ప్రాంతంలోని 2000 మంది యువతి యువకులకు ఉపాధి లభిస్తుందని తెలిపారు। ఇబ్రహీంపట్నం ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతమని, ఇక్కడ యువతకు ఉపాధి అవకాశంలో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని యాజమాన్యాన్ని కోరారు। ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ సొల్యూషన్స్ లో గ్లోబల్ లీడర్ అయిన కేన్ సంస్థను తమ ప్రాంతంలో ఏర్పాటు చేయడం ఇక్కడ వారి అదృష్టమని అన్నారు। ఇలాంటి కాలుష్యం లేని సంస్థలకు అన్ని విధాల సహకారం అందిస్తామని తెలిపారు। ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్, కేన్స్ టెక్నాలజీ సంస్థ చైర్మన్ సబితా రమేష్, ఎండి రమేష్ కన్నన్ తదితరులు పాల్గొన్నారు। ప్లాస్టిక్ మోల్డింగ్ మషీన్స్ విత్ మాక్సిమం టన్నేజ్ ఆఫ్ 350 tons. The process of plastic molding will be fully I see.